माशाल्लाह बहुत अच्छा दिख रहा है. We had a beautiful evening with beautiful nice snacks actually. So ఈ రోజు పెద్ద వినాయకుడి దగ్గర మా బుజ్జి వినాయకుడిని పెట్టేస్తాము. अस्सलाम वालेकुम. बड़ा गणेश कन रख देंगे. चलो వినాయకుడిని తీసుకొచ్చా చూడండి. ఇది మా ప్రసాదం. ఈరోజు వీళ్ళు ప్రసాదాలు భోజనాల్లాగా పెడతారు. ఆవిడ కేర్, ఆవిడ జాగ్రత్త, ఆవిడ నెక్స్ట్ లెవెల్ అండి. ఆవిడ ఉంటే మాకు అసలు మేము నిర్భయంగా ఉంటాం ఆవిడ ఉంటే. ఎంతమంది జనాలు అంటే అంతమంది జనాలు. అన్నదాత సుఖీ భవ దాంట్లో మా రజిత గారు ఉండడం. హలో, హాయ్, నమస్తే, అస్సలం వాలేకుమ్, వెల్కమ్ బ్యాక్. ఫ్రెండ్స్, ఇప్పుడే నా నమాజ్ ఫినిష్ చేశాను. నమాజ్ ఫినిష్ చేసిన తర్వాత ఎలాగో చిన్న వర్క్స్ ఉన్నాయి, బయటికి వెళ్ళాలి, ఇవన్నీ ఉన్నాయి. సో వై నాట్ ఈ వ్లాగ్ స్టార్ట్ చేసి మీ అందరికి చూపిద్దామని యాజ్ యూజువల్ ర్యాండమ్గా వ్లాగ్ స్టార్ట్ చేసేసాను. అందుకే అంటే ప్రిపేర్ అవ్వను నేను ఎప్పుడు వ్లాగ్ స్టార్ట్ చేసే ముందు ఏంటి ఎందుకని, జస్ట్ ర్యాండమ్గా స్టార్ట్ చేసేస్తూ ఉంటా. సో ఇది కూడా అలాగే ర్యాండమ్గా స్టార్ట్ చేసేసాను. భోజనం అయిపోయింది అండ్ అందరు ఇప్పుడు ప్రిన్స్ వచ్చే టైం అవుతుంది. ప్రిన్స్ కూడా వస్తాడు స్కూల్ నుంచి అండ్ రేపటి నుంచి వాడికి హాలిడేస్, 4 days హాలిడేస్. అర్హాన్ ఆల్రెడీ వచ్చి పడుకున్నాడు. ఈవినింగ్ నేను మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్నమాట, ఒక చిన్న గెట్ టుగెదర్. అది మా సొసైటీలోనే. అండ్ తర్వాత నేను ఏం చేస్తాను ఏం లేదు, నా ప్రేయర్స్, నా హడావుడి యాజ్ యూజువల్. మా సరదాగా మేము ఏమేం చేస్తామో అన్నీ మీకు చూపిస్తాను. ర్యాండమ్గా స్టార్ట్ చేశాను, ఏం చూపిస్తాను నాకు కూడా ఐడియా లేదు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఐ విల్ షో. ఎస్ గాయ్స్, నేను ఆల్ సెట్ అండ్ రెడీ అయిపోయాను. సో నేను వెళ్తున్నాను మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి. సో మిమ్మల్ని కూడా తీసుకెళ్తాను. తబస్సుమ్ ప్రిన్స్కి భోజనం పెడుతుంది. అంటే ఈ టైంలో వాడు భోజనం చేస్తాడు, ఈవినింగ్ టైం టిఫిన్ చేస్తాడు అనమాట. స్కూల్ నుంచి రాగానే పెట్టేస్తాం ఫస్ట్. సో తింటున్నాడు అండ్ అర్హాన్ కూడా తింటున్నాడు అనమాట. సో నేను ఇంకా వెళ్తున్నా. ఎస్ ఫ్రెండ్స్, నేను బయలుదేరిపోయాను. కాకపోతే చిన్న డౌట్ వచ్చింది బయలుదేరే ముందు, అసలు ఈరోజా కాదా, ఎందుకంటే గ్రూప్ అంతా సైలెంట్గా ఉంది పొద్దున్నుంచి. 4:30 అన్నారు, ఇప్పుడు 4:55 ఏదో అవుతుంది. సో ఇప్పటివరకు వెళ్ళకపోతే వచ్చేసారా, అందరు ఎక్కడ ఉన్నారు, వెయిటింగ్, ఇట్లాంటి మెసేజ్లు వస్తాయి. అసలు గ్రూప్లో ఎవరు రెస్పాండ్ అవ్వకపోతే నేనే పెట్టా ఐఎమ్ ఆన్ ది వే అనేసి. ఈరోజా కాదా అని మళ్ళీ రీకన్ఫర్మ్ చేసుకున్నా ఈరోజే. కానీ ఎవరు గ్రూప్లో ఏం మాట్లాడలేదు, ఏం జరుగుతుందో నాకు కూడా తెలియదు. ఇప్పుడు అక్కడికి వెళ్తే తప్ప నాకు అర్థం కాదు అసలు ఈరోజు వస్తున్నారా రావట్లేదా వీళ్ళంతా ఏంటి తెలియదు ఇంకా. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కిందకి వచ్చి వినాయకుడిని తీసుకెళ్ళి ఈరోజు మా పెద్ద వినాయకుడి దగ్గర, మా బుజ్జి వినాయకుడిని తీసుకెళ్ళి పెద్ద వినాయకుడి దగ్గర పెట్టేసి వస్తాము. అందరు కిందకి వస్తారు కదా యాజ్ యూజువల్. ఆ టైంకి ప్రసాదం పెడుతూ ఉంటారు. సో తినడానికని అందరు కిందకి వస్తారు ఆ టైంకి. సో అందరినీ కల్పిస్తాను మేము మీకు. ఓకే, మాషాల్లాహ్ बहुत अच्छा दिख रहा है. సో వీళ్ళు 35th ఫ్లోర్లో ఉంటారు, నేను వచ్చేసాను ఇక్కడికి. అండ్ వ్యూ ఇక్కడ నుంచి మాషాల్లా ఇట్స్ సో 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 బ్యూటిఫుల్. నాకు భయం వేస్తుంది నా కెమెరా ఇక్కడ పడిపోతుందని, కానీ చూడండి చూపిస్తా. చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ నుంచి వ్యూ. వావ్, ఇది వాళ్ళ ఇల్లు అండ్ దిస్ సో ప్లెజెంట్గా ఉంది. These are all homemade. So, oh mashallah, आप पूरी मेहनत करी. Why did you take I the didn't ball? want it. I not taking any chance. So, पूरीज भी है, पूरी भी डालो.
థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. సో ఈరోజు చాలా తక్కువ మంది వచ్చామండి. 1 2 3 4 మెంబర్స్, హోస్ట్ని కలిపి మేము 5 మెంబర్సే ఉన్నాము. యాక్చువల్లీ వీఆర్ ఆల్మోస్ట్ 10 to 11 పీపుల్, బట్ వాళ్ళందరూ రాలేదు ఈరోజు. ఒక్కొక్కరికి ఒక్కొక్క కారణం. బట్ మా డాక్టర్ గారు ఈరోజు చాలా బాగా తనే వండి అన్నీ సర్వ్ చేస్తున్నారు. సో హ్యాపీ. చాలాసేపు మాట్లాడుకున్నాం, మంచి చెడు అన్నీ మాట్లాడుకున్నాం అనమాట. సో ఇప్పుడు తింటాం, ఫుల్గా తినేసి మాట్లాడుకున్నాం. అస్సలాము అలైకుం. హాయ్, థ్యాంక్ యూ ఫర్ అ వెరీ బ్యూటిఫుల్ ఈవినింగ్. థరోలీ ఎంజాయ్డ్ అండ్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. థ్యాంక్ యూ. హాయ్, హౌ ఆర్ యూ? యా. సో తనకి తెలుగు రాదు, యూ కెన్ అండర్స్టాండ్. సో ఇప్పుడే చూస్తున్నారు కాబట్టి రాను కొన్ని రోజుల తర్వాత అర్థమవుతుంది భాష. इंशाल्लाह जल्दी आप समझेंगे. अभी और बात करना स्टार्ट कर देंगे. I really want to learn actually language, local language अपनी यहाँ की. Farha Saeed. Inshallah. Just recently moved. Nice, cute name. Recently moved to Hyderabad from Chicago. Right? No, from Delhi. From Delhi, okay. But originally from Hyderabad. Originally from Hyderabad, you are here after 35 years. 33 years almost. Right. Yeah. So, ma Guntur Karam. హాయ్ సనా, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీ వీడియో చూసి చాలా మంది ఫ్రెండ్స్ నన్ను, ఓ నువ్వు సనా వీడియోలో చూసాం నేను, దే వర్ సో ఎక్సైటెడ్ టు సీ మీ ఇన్ యువర్ వీడియో. Okay. సో యూ మేడ్ మీ ఫేమస్ టు. థ్యాంక్స్ ఫర్ దట్. సో మీ ఫ్రెండ్స్ అందరికి, ఎవరైతే చూసారు రిలేటివ్స్ అందరికి థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ. మీ అందరికి ఐ లవ్ యూ. థ్యాంక్ యూ. నా అంత ఫేమస్ చేసేయండి మీ గుంటూరు కారంని కూడా. థ్యాంక్ యూ సనా ఫర్ యువర్ వీడియోస్ అండ్ బ్లాగ్స్. చాలు, ఓకే. లాస్ట్ మినిట్లో ఇంకా కొందరు జాయిన్ అయ్యారు అండ్ వీ హ్యాడ్ అ నైస్ టైం. నేను ఇంకా వాళ్ళందరిని బ్లాగ్ చేయట్లేదు. దే ఆర్ లిటిల్ కొంచెం గోషా పరదా ఫాలో అవుతారు కాబట్టి. సో ఎవరైతే మాట్లాడుతున్నారు చేస్తున్నారు వాళ్ళని బ్లాగ్ చేశాను. వీ హ్యాడ్ అ బ్యూటిఫుల్ ఈవినింగ్ విత్ బ్యూటిఫుల్ నైస్ స్నాక్స్ యాక్చువల్లీ. అండ్ కడుపు నిండి తిని ఇప్పుడు మేము ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాం అనమాట. సో వన్స్ అగైన్ థ్యాంక్స్ టు డాక్టర్ గారు, చాలా బాగా హోస్ట్ చేశారు. త్వరలో మళ్ళీ ఇలాగే కలుస్తూ ఉంటాం. సో ఫ్రెండ్స్, నేను అక్కడ నుంచి కిందకి వచ్చాను అండ్ ఇప్పుడు మేము క్లబ్ హౌస్ దగ్గరికి వెళ్తున్నాం, వినాయకుడి దగ్గరికి అనమాట. యాక్చువల్గా తొందరగా అయిపోతే వచ్చి నేను వినాయకుడిని తీసుకెళ్ళి గణపతి దగ్గర పెట్టేసి వద్దాం అనుకున్నాను, కానీ లేట్ అయింది కాబట్టి తబస్సుని తీసుకురామని చెప్పాను. సో ఈరోజు పెద్ద వినాయకుడి దగ్గర మా బుజ్జి వినాయకుడిని పెట్టేస్తాము. సో తబస్సుమ్ అండ్ సమీరా, అర్హాన్ కిందకి వచ్చేసారు. ప్రిన్స్ కూడా జాయిన్ అవుతాడు కాసేపట్లో. ఇస్ ఇట్ ప్రిన్స్? కాదు, ప్రిన్స్ కాదు. నేను వెళ్తున్నాను అక్కడికి. ఇంకా अस्सलाम वालेकुम. बढ़िया गणेश कन रख देंगे. चलो. विनायक తీసుకొచ్చారు చూడండి. रखो जाएंगे, ठहरो. वहाँ रखो. 2 भी लेके जाएंगे. हाँ, वालेकुम अस्सलाम. కాంటెంట్ క్రియేటర్ ప్రిన్స్ అండ్ అర్హాన్ ఇంకా తినాలి. వాళ్ళు తినలేదు. నేను ఇందాక అక్కడ తినేసి వచ్చాను కాబట్టి ముందు వెళ్ళి వినాయకుడిని పెట్టొద్దామని వినాయకుడిని తీసుకెళ్తున్నా. సో వాళ్ళందరూ అక్కడ ఉన్నారు. నేనే బ్లాగ్ చేయాలి. నా చేతిలోనే కెమెరా ఉంది, చూపిస్తూ ఉండండి. ఇన్ని వినాయకుడులు ఉన్నారో చూడండి. కాక అర్హాన్ అండ్ ప్రిన్స్ వచ్చేసారు కాబట్టి నేను బ్లాగ్ చేయలేకపోయాను. వాళ్ళే వినాయకుడు పెడతానన్నారు. సో వినాయకుడు పెట్టి వాళ్ళని సమీరా అండ్ తబస్సుమ్ దగ్గర డ్రాప్ చేశాను. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఎంట్రన్స్లో ఎలా ఉందో. ఇందాక అక్కడ చూసారు కదా, చాలా నాయిస్ వస్తూ ఉంది, అందుకే నేను మాట్లాడలేదు. అక్కడ హాల్లో చాలా కల్చరల్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. చాలా మంచి కల్చరల్ ప్రోగ్రామ్స్ జరిగాయి.
అండ్ ఇలా డెకరేషన్ ఎంట్రన్స్లో. మనతో పాటు ఎవరు ఉన్నారో చూడండి, ఢిల్లీ రాజేశ్వరి గారు. మెరుపు తీగల నా బ్లాగ్స్ లో కనిపించట్లేదు మీ మధ్య. అబ్బో చాలా రోజుల తర్వాత మీరు నా బ్లాగ్ లో మళ్ళీ ఫ్యూచర్ అవుతున్నారు. బిజీ అయిపోయారు. నామకే వాస్తే ఒకే చోట ఉంటున్నాం కదా, ఏదో ఇటువంటి కామన్ ప్లేసెస్ లోనే కలుస్తున్నాం. అవును అవును. ఇప్పుడు కూడా వాళ్ళందరూ అక్కడ కూర్చుంటే వాడిని వదిలిపెట్టేసి అర్హాన్ని ప్రిన్స్ ని ఇప్పుడే వస్తాను అని చెప్పేసి వచ్చేసాను. ఓకే ఓకే ఓకే, థ్యాంక్స్ టు గణేష. మన వినాయకుడిని చూపించాలి కదా చాలా కదా, చాలా చాలా. అదే బాగుంది. నేను అన్న మా సొసైటీలో చాలా బాగా డెకరేషన్ చేస్తారని. ఇక్కడ నుంచి చూడండి, చాలా చాలా బాగున్నాడు మా వినాయకుడు. మా డెకరేషన్ కానీ అన్నీ అసలు చాలా పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. చాలా బాగుంది డెకరేషన్ అపార్ట్, రోజు ఏదో ఒక విశేషమైన పూజ కదా. ఇవాళ ఆ కుంకుమార్చన చేయించారు. కుంకుమార్చన చేయించారు. అవునవునవును, మీరు గ్రూప్ లో పోస్ట్ చేశారు, నేను చూసా. అద్భుతం. అవునవును. నిన్న కూడా ఏమైంది, నిన్న కూడా ఏదో అయ్యింది. ఓహో. లక్ష్మీ గణపతి హోమం, ఓహోహో. మా రుద్రాభిషేకం. ఓ సూపర్. రోజు ఏదో ఒక విశేషమైన పూజ పూజ జరుగుతుంది. చాలా బాగా అంటే 2 పూట్ల ప్రసాదాలు అందరికి. యా యా, ఒక్క నిమిషం. హాయ్ అండి. 2 పూట్ల ప్రసాదం. ప్రసాదం కాదు, యాక్చువల్ గా భోజనం. భోజనమే నిజంగా. అందరు ఇక్కడికి వచ్చి తింటున్నారు. అందరూ అట్లీస్ట్ రోజుకు ఒక 2000 మంది హ్యాపీగా తినేసి వెళ్తున్నారు. పూజావాసులు అన్నదానం చేసుకుని పుణ్యం చేసుకుంటున్నారు. అవునవునవును, కరెక్ట్. అది మాత్రం మా నిన్న మధ్యాహ్నం కూడా హెల్ప్ వాళ్ళు కూడా వచ్చి కిందికి తీసుకొచ్చేస్తారు పైకి. అదే తింటున్నాం అందరూ. అందరూ వంటలు మానేస్తారు. మానేస్తారు. బాగా చేస్తున్నారు. ఓకే, ఇంకాసేపు నేను మాట్లాడుకుంటా ఆవిడతో. మనందరికి రాజేశ్వరి గారు ఏదో చెప్తారంట. ఇదిగో ఇలా ప్యాన్ చేసుకుంటే ఆయన అచ్యుత్ గారు. ఓకే. ఆయనే పూజలన్నీ చేయిస్తున్నారు. ఓకే, చాలా అద్భుతంగా చేయిస్తున్నారు. నేను సూపర్ ఈ ప్లేసెస్ గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ అండి, గాడ్ బ్లెస్ యూ. మీ అంతా మీ అభిమానము అంతే, స్వామి అనుగ్రహము అంతే అంతే. ఈసారి మాకు కూడా అవకాశము స్వామిది. అందరికి కూడా అమ్మవారి అనుగ్రహము, స్వామి అనుగ్రహము అందరికి ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా ప్రతి ఒక్క పూజను కూడా, ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా మేము ఉట్టిగా చేయకుండా మా ఇంట్లో మేము ఎలా అయితే చేసుకుంటామో, అందరికి ఎలా అయితే ఆశీర్వచనం వస్తుందో ఆ విధంగా ఆ స్వామి పూజ కానీ, ఈరోజు లక్ష్మీ కుంకుమార్చన కానీ, నిన్న సత్యనారాయణ స్వామి వ్రతం కానివ్వండి, లేదంటే లక్ష్మీ గణపతి హవనమే కానివ్వండి, ప్రతి ఒక్క ఈవెంట్ చాలా బ్రహ్మాండంగా అనుకున్న దానికంటే ఇంక ఎక్కువ కూడా జరిగింది. ఆ దానికి నేను కూడా చాలా ఆనందపడుతున్నాను. ప్రతి ఒక్కళ్ళ చేత చేయిస్తున్నారు. రుద్రాభిషేకం అంటే ఒక్కొక్కళ్ళం వెళ్ళి పాలు పోసాం శివలింగం. సూపర్. కుంకుమార్చన అంటే అందరం ఒక్కొక్కళ్ళం చేత చేయించారు. ఓ వెరీ గుడ్. సత్యనారాయణ వ్రతం కూడా అంతా అయిన తర్వాత అందరూ వెళ్ళి చక్కగా కుంకుమ పువ్వులన్నీ వేసి. ఓ సూపర్ సూపర్, వెరీ గుడ్ వెరీ గుడ్ అండి. ఆల్ పాజిటివ్ వైబ్స్. ఎస్ ఎస్ ఎస్, ఎప్పుడు మా భుజాలు అలాగే ఉంటుంది. ఈసారి ఇంకా ఉందండి. అంతే, థ్యాంక్ యూ. సో మా సొసైటీలో ఈరోజు లడ్లు అండ్ యూ హ్యావ్ స్పూన్స్తో సహా ఇక్కడ అన్నీ పెడతారు వీళ్ళు. అండ్ యూ హ్యావ్ జిలేబీ అండ్ కచోరీ, సమోసా, కచోరీ అండ్ సమోసా. ఓకే, ఇప్పుడు వేడివేడిగా వచ్చాయి. అండ్ దిస్ ఇస్ టమాటో రైస్ అండ్ కర్డ్ రైస్. ఇది మా ప్రసాదం ఈరోజు. వీళ్ళు ప్రసాదాలు భోజనాల్లాగా పెడతారు. యా, ఐ విల్ టేక్ ఆఫ్టర్ ద వ్లాగ్. సో అంతమంది తింటున్నారు చూడండి. అయిపోయిందా? తిన్నావా? సమీర వెళ్ళిపోయిందా పైకి? రేపు అర్హాన్కి పేరెంట్ టీచర్ మీటింగ్. అచ్చా అచ్చా, తొందరగా నిద్రపోవాలి. ఓకే ఓకే. ఇక్కడ స్పైసీ ఉంది అర్హాన్కి, అది ఫుడ్. అవునవును, ఈసారి కొంచెం స్పైసీగా పెట్టారు ఏంటో ఫుడ్. నేను ఈరోజు తినలేదు, కానీ ఏమేమి ఉన్నాయో అన్నీ చూపించాను వాళ్ళకి. సో చూసారు కదా, లోపల అంతా చూపించాను మీకు, డెకరేషన్ చూపించాను. బయట మా ఫుడ్ ఎలా తింటున్నారు అందరూ, ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి అన్నీ చూపించారు కదా. ఇది మా సొసైటీలో జరుగుతున్న వినాయకుడు అడావుడు అనమాట. ఇంకా మనం పైకి వెళ్దాము. పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. సో నిన్న రాత్రి వచ్చిన తర్వాత మళ్ళీ నేను బ్లాగ్ చేయలేకపోయాను.
పొద్దు నుంచి పనిలో ఉన్నాను. ఇప్పుడు 12:55 అవుతుంది. అయితే రెడీ అయిపోయాను. ఏంటంటే ప్రతి సంవత్సరం రజిత గారు వాళ్ళ ఇంట్లో గణపతి దగ్గర ఆవిడ అన్నదానం చేస్తారనమాట. సో ఈ సంవత్సరం కూడా వాళ్ళ అన్నదానం చేసినప్పుడు మేమందరం ఫ్రెండ్స్ కలిసి వెళ్తాము రెగ్యులర్గా. కానీ ఈ సంవత్సరం ఆవిడే ఉండట్లేదు, ఎందుకంటే ఆవిడకి షూటింగ్ ఉంది. కానీ ఆవిడ చెప్పారు నేను ఉండకపోయినా వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళందరూ ఉన్నారనమాట అక్కడ. సో అందరు వెయిట్ చేస్తూ ఉంటారు వెళ్ళమని. సో నేను బయలుదేరుతున్నాను. ఇంకెవరెవరు వస్తాను నా ఫ్రెండ్స్ ఏంటి నాకు తెలియదు. బట్ వి మిస్ యూ రజిత గారు, మీరు ఉంటే ఇంకా బాగుండేది. ఎందుకంటే ఆవిడ కేర్, ఆవిడ జాగ్రత్త, ఆవిడే నెక్స్ట్ లెవెల్ అండి. ఆవిడ ఉంటే మాకు అసలు మేము నిర్భయంగా ఉంటాం ఆవిడ ఉంటే. బట్ ఎనీవేస్ ఆవిడ లేకపోయినా ఆవిడ ఎప్పుడు ఇలాగే షూటింగ్లో బిజీగా ఉండాలని కోరుకుంటా. కానీ ఈ టైంలో ఉంటే కూడా బాగుండేది అనేసి. వాట్ ఎవర్ ఇట్ ఇస్, నేను ఎవ్రీ సంవత్సరం వెళ్తాను కాబట్టి ఇప్పుడు కూడా నాకు వీలు పడుతుంది కాబట్టి వెళ్తున్నాను. అండ్ మీ అందరిని కూడా తీసుకెళ్తాను. వెల్కమ్ అక్క, సనాగా వెల్కమ్. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా ఎంతమంది జనాలు వచ్చేసారో. నేను అక్కడ పూజ చేసుకొని అయిన తర్వాత మళ్ళీ అమ్మ దగ్గరికి వెళ్ళి, అంటే రజిత గారు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి ఆవిడతో మాట్లాడి వచ్చానమాట. అసలు బ్లాగ్ చేయడానికి కూడా కుదరలేదు నాకు. కెమెరా తీసి షూట్ చేయడానికి లేదు, అందుకు నేను షూట్ చేయలేదు. అండ్ ఇప్పుడు మేము పూజ చేస్తున్నాం అన్నమాట. ఇక్కడ వాళ్ళ అన్నం అవన్నీ తీస్తున్నారు. బయట మాత్రం జనాలు క్రౌడ్ చాలా ఉన్నారని ఇక్కడ లోపల పిలిచి ఇక్కడ పెడుతున్నారు. మా ఫ్రెండ్స్ ఇంకా చాలా మంది రాలేదండి ఎవరు, నేను వచ్చాను. సో నేను భోజనం చేసి వెళ్తున్నాను. నాకు చాలా ఇష్టం ఈ భోజనాలు అంటే, అందుకని మా డ్రైవర్ని కూడా రమ్మన్నాను. మా డ్రైవర్ కూడా ఫోన్ చేస్తాడు, అందరం కలిసి ఫోన్ చేసిన తర్వాత వెల్గో. సో పప్పు, సాంబార్, క్యాబేజ్ 65, బగారా రైస్, అన్నం, రోటి పచ్చడి, రసం, వడియాలు, ఇంకా స్వీట్ వస్తుంది, చల్లటి నీళ్ళు, ఇవన్నీ పెట్టారు ఇక్కడ. సో మీ అందరికి ఒక ముద్ద. మొత్తానికి నేను అక్కడి నుంచి బయలుదేరాను. ఫుల్గా తిన్నాను. చూసారు కదా జనాలు, ఎంతమంది జనాలు అంటే అంతమంది జనాలు. అన్నదాత సుఖీ భవ, దాంట్లో మా రజిత గారు ఉండడం, ఆవిడ దేవుడిని ఎప్పుడు చల్లగా చూడాలని ఆవిడ ఎవ్రీ ఇయర్ చాలా గ్రాండ్గా చేసి పర్సనల్గా అందరినీ పిలుస్తారు ఆవిడ. కానీ ఆవిడే లేరు ఈరోజు. చాలా మిస్ అయ్యాను రజిత గారిని. కానీ వాళ్ళందరూ కూడా రజిత గారు లేకపోయినా ఎంత బాగా చూసుకున్నారంటే అంత బాగా చూసుకున్నారు. సో ఫెల్ట్ వెరీ హ్యాపీ. అంటే ఎవ్రీ ఇయర్ వెళ్తాను నేను లక్కీగా. ఈ ఇయర్ కూడా కుదిరింది, వెళ్ళాను. ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తూ ఉండాలి, ఇంకా ఇంకా గ్రాండ్గా చేస్తూ ఉండాలి. ప్రతి సంవత్సరం మేము కూడా దాంట్లో ఉండాలి. చెప్తారు కదా ఏదో చెప్తారు కదా, అందరు బాగుండాలి అందులో మేము ఉండాలి అనేసి. సో అలా అందరు బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలన్నమాట. మీరు ఉంటేనే బ్లాగ్ కి కళ అన్నమాట. కెమెరా ఇక్కడ తిరుగుతుందా? సనా గారు ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. లాస్ట్ బ్లాగ్ లో నాకు చాలా మెసేజెస్ వచ్చాయి. థ్యాంక్ యూ సో మచ్. మీది అన్వర్ బ్రో కన్వర్సేషన్ సూపర్ అసలు. బాగా నవ్వుకున్నాం చాలా రోజుల తర్వాత ఇలా అని. సో ఫ్రెండ్స్, మధ్యాహ్నం వచ్చిన తర్వాత ఇంకా నేను పనిలో పడిపోయాను. అండ్ ఇందాక తబసుం కూడా గోరెంటాకు పెట్టుకుంటుంది. కెన్ యూ షో అస్సలాము అలైకుం? మెహందీ బతాతే క్లియర్గా లేదు, ఇప్పుడే పెట్టుకుంది కాబట్టి మీకు క్లియర్గా రేపు మార్నింగ్ తెలుస్తుంది. సో పనిలో ఉండేసి నేను ఇంకా బ్లాగ్ చేయలేకపోయాను. ఇప్పుడే కిందికి దిగుతున్నాం. అన్వర్ చూసారు కదా ఇందాక, వాడేదో బయట పని మీద వెళ్ళాడు. అండ్ దట్స్ ఓకే, దట్స్ ఓకే, దట్స్ ఓకే. పర్వాలేదు పర్వాలేదు. హలో, హాయ్.
ఆంధ్ర మేడం మిమ్మల్ని వాడు అలా వచ్చేసాడు నా దగ్గరికి, వాళ్ళు వద్ద పెట్టగా నా కుక్క క్యూట్గా ఉన్నాడు. సో సమీరా ఎర్హాన్ కిందకి వచ్చారు అండ్ ప్రిన్స్ ఆల్రెడీ కిందే ఉన్నారనమాట. అయితే ఇప్పుడు మేము వెళ్తున్నాం మా సొసైటీలో. టుడే వీ హ్యావ్ ఎన్ ఎగ్జిబిషన్, కిడ్స్ కార్నివల్ అండ్ ఎగ్జిబిషన్ కూడా అనమాట. మేము పొద్దున్న నుంచి దిగలేదు, ఇప్పుడే దిగుతున్నాము. హౌ ఆర్ యూ? అందరు ఇలా కలుస్తూ ఉంటారు కిందికి వస్తే. ఓకే, ఐ థింక్ ఐ లెండ్ ద బ్లాగ్ హియర్ తవసం, బికాస్ నేను స్టార్ట్ చేశాను. ఏం వస్తుంది ఏం రాదు నాకు తెలీదు. క్యూట్ స్వీట్ లిటిల్ వ్లాగ్స్ అని చెప్పగానే మా అర్బాజ్ ఈ మాటకి క్యూట్ స్వీట్ లిటిల్ వ్లాగ్స్ అని ఎక్కిరించి నన్ను గ్రూప్లో మెసేజ్ చేస్తూ ఉంటారనమాట. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఐ స్టిల్ సే నా క్యూట్ లిటిల్ స్వీట్ వ్లాగ్స్ మీకు నచ్చుతున్నాయని ఆశిస్తున్నాను. నచ్చితే ఏం చేస్తారు? లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద టంగ్ అని కొడితే నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. Until I see you next, spread love and spread positivity.